హాయ్ ఫ్రెండ్స్, మెడి హెబ్స్ వెల్నెస్కి స్వాగతం. చూస్తున్నారా? ఈ మొక్క అందరికీ తెలుసు, కానీ చూడండి ఏం కలరు. హే, చూసారా? బంతి అండి ఇది. చక్కగా గోల్డెన్ ఎల్లో బంతి. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఎలా పూసిందో చూడండి. చెట్టు నిండా పూలే. ఇది ఒకటే చెట్టు. దీన్ని బంతి పూలు అంటాము, చెట్టు అంటాము మనము. దీన్ని హిందీలో అయితే గేందా ఫ్లవర్ అంటారు. ఓకే, చూసారా ఫ్రెండ్స్? ఇది నా మిద్దె తొట్లో ఉంది యాక్చువల్గా. కాకపోతే ఈ తొట్లో ఏంటంటే పెద్ద తొట్టి. ఈ తొట్లో ఒక ఫ్రూట్ మొక్క ఉంది. ఫ్రూట్ మొక్కతో పాటు ఇది చూడండి మొక్క. సో ఇది అవకాడో మొక్క. ఈ మొక్కతో పాటు ఈ బంతి మొక్క కూడా ఉందన్నమాట. సో ఇక్కడ ఇంకొక మొక్క. చూడండి, ఒక తోటలో ఉన్నట్లుందా హ్యాపీగా. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ పసుపు మొక్కలు ఉన్నాయి. ఇక్కడ ఒక పనస చెట్టు ఉంది ఒకటి మధ్యలో. పెద్ద తొట్టి అన్నమాట ఇది. హాఫ్ డ్రమ్ యాక్చువల్గా. దీంట్లో వేసాను. చూడండి బంతిపూలు. దీన్ని మేరీగోల్డ్ అంటారండి యాక్చువల్గా. ఈ బంతి, ఈ కలర్ బంతి, తర్వాత లెమన్ ఎల్లో కలర్ ఉంటుంది కదా, రెండు పాతకాలం బంతులండి ఇవి. యాక్చువల్గా న్యాచురల్వి, ఇంకా వేరేవన్నీ క్రియేటెడ్ అనమాట. ఈ బంతి మొక్కలకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. పర్టికులర్లీ ఈ గోల్డెన్ ఎల్లో బంతి పూలకి మనం యూజ్ చేసుకునేది డిఫరెంట్ వెరైటీస్లో యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. మన హెల్త్కి ఎంత మంచిదంటే అసలు కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఈ మేరీగోల్డ్ ఫ్లవర్ని, ఈ పెటల్స్ ఉంటాయి కదా, పైన పెటల్స్కి మనము టీ చేసుకొని తాగొచ్చు. టీ కాచుకొని తాగొచ్చు. టీ ఎలా చేసుకోవాలనేది ఇంకొకసారి చెప్తాను. రియల్గా మీకు ఇంట్రెస్టెడ్ అవుతే కనుక, మీరు నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఆన్లైన్లో నేర్చుకుంటారా లేక ఆఫ్లైన్లో నేర్చుకుంటారా, ఒక పూట ఇలాగ వచ్చేసేసి నా దగ్గర వచ్చి అటెండెన్స్ తోటి చక్కగా ప్రాక్టికల్గా నేర్చుకుంటారా, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. దీనిలో నాట్ ఓన్లీ టీ అండి. సో దీంతో మనము కొన్ని ఆయింట్మెంట్స్ తయారు చేస్తాం. నేను పంచగవ్య థెరపిస్ట్ని కదా, నాడీ చూసి నాడీ వైద్యంలో మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని చెప్తాను. సో దీనికి ఏది ఉపయోగించాలనేది కూడా చెప్తాను. ఈ మొక్కల్లోనే చాలా మహత్యం ఉందండి. ఇది ఆయుర్వేద కాన్సెప్ట్లో చాలా 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 మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి. ఈ బంతి పువ్వులతోటి నేను ఆయింట్మెంట్ తయారు చేస్తాను, నైట్ క్రీమ్ తయారు చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఇంకా స్కిన్ ఎలర్జీస్కి సంబంధించింది తామర అంటాము, ఇంకా అసలు సురుగుడు అంటాము, ఇంకా గడ్డలు కట్టి ఉంటాయి కదా, కాయలు కాసి ఉంటాయి కదా, అలాంటి ఓండ్స్, వీటన్నిటికీ సూట్ అయ్యేవి కొన్ని క్రీమ్స్ నేను తయారు చేయగలను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి, ఇమ్మీడియట్లీ జాయిన్ అయిపోండి. తక్కువ ఫీజులతో నేర్పిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో మన మెడిహెబ్స్ వెల్నెస్ ఎంతసేపు మీ హెల్త్ గురించి, మీ బ్యూటీ గురించి, మీ హెయిర్ గురించి, మీ స్కిన్ గురించి మాత్రమే చెప్తుంది. ఓకే, సో ఇది ఉపయోగించుకోండి. ఓకే, సో ఈ మేరీగోల్డ్లో ఇంకా మెడిసినల్ వాల్యూస్ చెప్పాలి అంటే, ఇన్ఫ్లమేషన్స్ అంటే వాపులను తగ్గిస్తుంది అనమాట. మన పొట్ట లోపల వాపులైనా పైన వాపులైనా కానీ తగ్గిస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంకా మీకు యాసిడిటీ ప్రాబ్లం ఉంటే కనుక ఆ యాసిడిటీని కంట్రోల్ చేస్తుంది. మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ని సెటరేట్ చేస్తుంది. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ని సెటరేట్ చేస్తుంది. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? ఇంకా మీకు ఒక విషయం తెలుసా? మీకు ఈ మేరీగోల్డ్ నుంచి ఎసెన్షియల్ ఆయిల్స్ తయారు చేస్తారు. ఓకే, ఇంకా అత్తర్లు తయారు చేస్తారు, సెంట్లు తయారు చేస్తారు, స్ప్రేస్ తయారు చేస్తారు. ఈ మేరీగోల్డ్ని లైక్ చేయని వాళ్ళు ఉండరు. అంత బాగుంటుంది ఆ పర్ఫ్యూమ్ కూడా. సో ఇవన్నీ మీరు నేర్చుకోవాలి రియల్గా.
ఓకే, నాతో ఒకరోజు స్పెండ్ చేయాలి అంటే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కానీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎస్ చెప్పండి. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో కింద నేను నెంబర్ ఇస్తాను, దానికి మెసేజ్ చేయండి. వాట్సాప్ మెసేజ్లో మీరు ఇన్ఫర్మేషన్ కనుక్కోండి. ఓకేనా? సో నేను హైదరాబాద్లో, సికింద్రాబాద్లో కూడా ట్రైనింగ్ ఇస్తున్నాను. ఆ తర్వాత NIRD RTPలో కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాము గవర్నమెంట్ త్రూ. సో ఇవన్నీ ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. ఓకే, హెల్త్ ఈజ్ వెల్త్, ఇది ఎన్నోసార్లు చెప్పాను. ఓకే, సో ప్రజెంట్ ఇది చాలండి. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఇమ్మీడియట్లీ ఎస్ చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక మొక్కతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.